రోజు దేవుని వాగ్దానం 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలోనికి పట్టుదలతో వచ్చి మీ హృదయంను దేవుని వైపు తిప్పినట్లయితే, ఆయనను సేవించినట్లయితే ఆయన తప్పక మీ జీవితంలో మేలు జరిగిస్తాడు. కాబట్టి పట్టుదల కలిగి దేవుని సన్నిధికి రండి. నా ప్రియ సహోదరులారా, దేవుని వైపు మీ హృదయాన్ని తిప్పండి. ఆయనను మాత్రమే సేవించండి. తప్పకుండా ఆయన మీ జీవితంలో, ఆయన మందిరంలో నుండి దేవుడు మిమ్మను ఆశీర్వదించి, దేవుడు తన కృపలో మీ జీవితంలో అనేక మేళ్ళు తన మందిరంలో నుండి మీకు అనుగ్రహించి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృపా వాత్సల్యతను బట్టి నీకు వందనాలు. నీ సన్నిధానంలోనికి పట్టుదలతో దేవా మీరున్నారన్న గొప్ప నిరీక్షణతో ప్రతి ఒక్కరు వచ్చి నీ తట్టు తిరిగి వారి హృదయంలో నీ వైపు త్రిప్పి నిన్ను సేవించుటకు నీ మందిరానికి ప్రతి ఒక్కరు పరిగెత్తుకుని వచ్చుదురుగాక. నీ మందసమును ప్రేమించుదురుగాక. నీ వెంట భయమును కలిగి, భక్తిని కలిగి నిన్ను సేవించుటలో, నిన్ను ఆరాధించుటలో, నీ మందిరంలోనికి వచ్చి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, వారి హృదయాలను నీ వైపు త్రిప్పే బిడ్డలుగా, నిన్ను మాత్రమే సేవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి నీ మందిరంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించి నీ మందిరంలో నుండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.